హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్లీ విత్ దివి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే 31st నైట్ ముగ్గు పెట్టమన్నారు మా ఓనర్ ఆంటీ, అందుకనేసి ముగ్గు అయితే పెడుతున్నాను. ఫస్ట్ అయితే నాకు కూడా చుక్కలు కొన్ని మిస్ అయ్యాయి, కానీ మళ్ళీ ఎరేస్ చేసి అడ్జస్ట్ చేసి అయితే పెట్టాను. చాలా బాగా వచ్చింది ముగ్గు. అంటే నేను ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గానే రోడ్ పైన వేశాను. బాగా వచ్చింది ముగ్గు అయితే. మీకు నచ్చిందా లేదా అన్నది కమెంట్స్లో చెప్పండి. అలాగే 31st నైట్ మీరు ఏమేమి చేశారో కూడా కమెంట్స్లో చెప్పండి. మేమైతే ఒక 10-10:30 వరకు ముగ్గులు వేసుకున్నాము. ఆ తర్వాత మా ఇంటి ముందర ముగ్గు వేసుకున్నాను. తర్వాత కొంతసేపు నేను పిల్లలు అందరూ కూర్చొని జ్యూసెస్ అవి ఇవి తాగుతూ ఉన్నాము. మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి చెప్పండి. అండ్ నేనైతే మా శాంతిని మా తోడుకోడల్ని అడిగాను, నైట్ ఇలా సెలబ్రేట్ చేసుకుందాం అందరూ చేరి ఒక చోట అనేసి. వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే చెప్తారు కదా, ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కలాగా ఉంటుంది. నాకు అందరితో కలిసి ఎంజాయ్ చేయాలంటుంది, వాళ్ళ అంతా కాదు. సో నేను గమ్మనైపోయి ఇంకా నేను మాత్రమే ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాను. నాకైతే 3 కేక్స్ వచ్చింది. అంటే మా ఆయన పిల్లలు కట్ చేస్తారు కదా అనేసి ఒక కేక్ ఆర్డర్ ఇచ్చారు. తర్వాత మా మమ్మీకి ఆఫీస్లో ఎవ్రీ ఇయర్ ఇస్తారనమాట. మమ్మీ ఒక కేక్ ఇచ్చి పంపించింది మా చెల్లితో. అండ్ మా చెల్లి కూడా వస్తూ ఒక కేక్ తెచ్చింది. సో మొత్తం 3 కేక్స్ అయితే, అదే 2 కేక్స్ మనం ఒక కేక్ తెచ్చాం కదా, మొత్తం 3 కేక్స్. అదే చెప్తాను, 3 కేక్స్ రిషి, మనం 3 కేక్స్. ఒక కేక్ మాత్రం మమ్మీ ఏదైతే ఆఫీస్ నుంచి ఇచ్చి పంపించిందో ఆ కేక్ సాయి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు 31st డే కట్ చేశాడు. అసలు నాకు ముగ్గులు ఇలా పెట్టడం అంటే చాలా ఇష్టం. మా అత్త వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు ఎప్పుడు పేడ చల్లి నేను ముగ్గు పెట్టేదాన్ని, నాకు చాలా నచ్చేది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ పెద్ద ముగ్గు నేను వేశాను. కలర్స్ మాత్రం రూపాక్క వేశారు. ఇదైతే మా ఇంటి ముందర, నేను ముందర మాత్రమే వేశాను, తులసమ్మ దగ్గర అయితే వేయలేదు. కిందికి వెళ్ళి ముగ్గు వేసి వచ్చేపాటికి నా వల్ల కాలేదు. సో ఇది మా సెటప్. చిప్స్, ఎగ్ అవన్నీ పెట్టుకొని పిల్లలు థమ్స్అప్ తాగారు. నేను క్యాన్బెర్రీ జ్యూస్ అయితే తాగాను, క్యాన్బెర్రీ జ్యూస్. సో నాకు చాలా ఇష్టం ఆ ఫ్లేవర్, కాబట్టి ఆ జ్యూస్ అయితే తెప్పించుకున్నాను. నాకు ఇష్టం గాయ్, మా మమ్మీకి ఇష్టం ఉండదు. తర్వాత ఇదే కేక్స్, ఒకటి నేను తెచ్చింది, ఇంకోటి మా చెల్లెలు పంపించిన కేక్. నైట్ ఎగ్జాక్ట్లీ 12 o'clock టీవీ చూస్తూ కట్ చేసాము. హ్యాపీ న్యూ ఇయర్ అనింది. మా ఆయన అయితే 8:30కి నేను నైట్ చపాతీ చేసి ఎగ్ చేస్తున్నాను. అది తినేసి మా ఆయన అయితే పడుకునేసారు. యాక్చువల్లీ ఇంట్లో అందరికీ అంటే పిల్లలకి వచ్చి తగ్గింది, మళ్ళీ నాకు జలుబు, దగ్గు, ఫీవర్. సో నాకు రావడం వల్ల మళ్ళీ మా ఆయనకు కూడా అలాగే కొంచెం చలిగా అలా ఉంది, ఒళ్ళు నొప్పులుగా ఉందని ఆయన అయితే వెళ్ళి పడుకునేసాడు. ఇంకా నేను పిల్లలు కట్ చేసేటప్పుడు పిల్లలు వెళ్ళి మా ఆయన పిలిచారు. సో ఇంకా ఆయన కూడా వచ్చేసారు. వీళ్ళు వాళ్ళ బర్త్డే ఫస్ట్ కేక్ పెడతారో పెట్టరో, న్యూ ఇయర్కి మాత్రం పెట్టారు. ఇంకా మూతికి పూస్తుంటే నేను వద్దు, నాకు పింపుల్స్ వస్తాయి అని చెప్తా అన్నాను. యాక్చువల్లీ నాకు లైక్ న్యూ ఇయర్ రోజు సెలబ్రేట్ చేసుకోవడం 50% ఇష్టము. బట్ పిల్లల హ్యాపీనెస్ కోసం ఆ రోజైతే కేక్ కట్ చేయించాను. అండ్ నాకు 2025లో హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే అది లాస్ట్లో రివీల్ చేస్తాను, కానీ చాలా హ్యాపీగా ఉండే. ఆ రోజుకి ది బెస్ట్ మెమరీ లాగా అయిపోయింది. సో నేను కేక్ ఏమీ ఎక్కువ తినలేదు. నాకు యాక్చువల్లీ చిత్తూరులో తిరుమల బేకరీ అనేసి ఉంటుంది, అక్కడ కేకే చాలా బాగుంటుంది. నాకు ఆ కేక్ దా ఇష్టము. అండ్ ఇదే ఇయర్లో లైక్ ఇదే మంత్లో వచ్చి 8th మా హస్బెండ్ బర్త్డే ఉంది. సో దానికోసం కూడా ప్లాన్స్ అయితే జరుగుతున్నాయి. హోప్స్ చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటి అని. ఇంకా కేక్స్ అన్ని కట్ చేసేసి ఉన్నవి కొంచెం తినేసి జ్యూసెస్ అవి ఇవి తాగేసి కాసేపు టీవీ చూస్తూ అరౌండ్ 1 or 2 o'clockకి పడుకున్నాము. పడుకున్నాక నాకు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫీవర్గానే ఉండే. సో నేనేమి ఇదని లేదు. ఇది
జనవరి 1 ఈవినింగ్ రోజు మార్నింగ్ నుంచి నేను వంట కూడా ఏం చేయలేదు. ఈవినింగ్ మాత్రమే చికెన్ చేస్తా అన్నాను. మా ఆయన మధ్యాహ్నం బయట నుంచి తెచ్చేశారు, సో అదే తినేసాము. ఈ సెలబ్రేషన్స్ ఏంటంటే నాకు 50 సబ్స్క్రైబర్స్ అయ్యారు, అందుకనేసి ఉషా ఆంటీ మేమంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటా అన్నాం. థ్యాంక్ యూ గాయస్, మీ సపోర్ట్ ఉండడం వల్లే ఇంత దూరం వచ్చాను. ఇంకా మీరు చాలా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. బాయ్.